కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల గురించి అయితే ధర్నా చేస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో మరి లోకల్ ఎలక్షన్ల గురించి ఏమైనా భయపడుతూ ఉందా, లేకపోతే ఏదన్నా డ్రామా చేస్తుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ప్రతి ఒక్క పార్టీ పోటీ చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఒక డ్రామా చేస్తూ ఉన్నాయా, లేదంటే ఇప్పుడు వస్తున్న లోకల్ ఎలక్షన్లకి భయపడి ఇదంతా ప్లానింగ్ చేస్తున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఎప్పుడో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి తెలంగాణలో. అవును, స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలి. కానీ ఇప్పటి వరకు ఇదిగో పెడదాం అదిగో పెడదాం అని చెప్పి నడిపించేస్తున్నారు. ఆల్మోస్ట్ 6-7 నెలలు అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన కొనసాగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆన్ టైంలో పెట్టాలి అనేది రాజ్యాంగంలో ఉంది. కానీ పెట్టడానికి వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారా అనేటువంటి అనుమానం కలిగించేలాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు? హైడ్రా అనేది ఒక వ్యతిరేకమైనటువంటి క్యాంపెయిన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ మీద. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవైతే సూపర్ 6లో హామీ ఇచ్చారో ఈ హామీలను నెరవేర్చలేదు అనేటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసింది. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. తులం బంగారం కానీ, మహిళలకు తులం బంగారం ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? రేటు పెరిగింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రాన్ని అంటున్నారు. తులం బంగారం మేము ప్రకటించినప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు ₹1,00,000 ఉంది, కాబట్టి అది ఇచ్చేటువంటి పథకం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ ఆర్థిక పరిస్థితి ఇంతలా దారుణంగా ఉండడానికి కారణం కేసీఆర్ అని చెప్పి చెబుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ తులం బంగారాన్ని లేపేశారు. తులం బంగారం లేనట్టే. ఇక రైతులకు సంబంధించి వడ్లు కొనడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని తర్వాత పింఛన్లు ఇవ్వటం, రేషన్ కార్డులు ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్స్ హౌస్, ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంబంధించి వ్యతిరేకత వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దెబ్బే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు తాజాగా లేటెస్ట్ ఒక ప్రచారాన్ని లేవనెత్తాడు. ఏం ప్రచారం ఎత్తారంటే, ఇప్పటి వరకు ఉచిత మంచినీళ్ళు అందిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో, కుళాయిలు ఇచ్చేసి ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఆపేయబోతున్నారు అనేటువంటి ప్రచారం ఇవాళ సోషల్ మీడియాలో బయలుదేరింది. అంటే ఏది సార్? ఇప్పుడు ఏదైతే మంజీరా వాటర్ ఇలాంటివి ఏవైతే ఇస్తున్నారో అవేనా, లేకపోతే ఇప్పుడు సిటీలో ఇప్పుడు మీ కాలనీలో చూస్తే కుళాయిలు ఉంటాయి. అవును, వాళ్ళు పట్టుకోబోతుంటారు ఫ్రీగా. అలాగే కొన్ని అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్కి కానీ వాళ్ళు ఏదో 25,000 లీటర్లు ఇలా మెజర్మెంట్ పెట్టి ఒక్కొక్క అపార్ట్మెంట్లు ఇన్ని ఉన్నాయని చెప్పి ఆ ఫ్లాట్లను లెక్కేసి ఆ ఫ్లాట్లకి టోటల్గా 10 అపార్ట్మెంట్లు ఉంటే కానీ 10 × 25 ఇలా ఇస్తున్నారు. నెలకు వచ్చేసి 25 లీటర్లని, అలా 2,500 లీటర్లని అలా ఇస్తున్నారు. సో ఆ పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితి వరకే ఇచ్చి మిగతా దానికి ఛార్జ్ చేయబోతున్నారు అనేది. ఇప్పుడేంటి? అన్లిమిటెడ్గా వాడుకుంటున్నారు. ఉచిత మంచినీళ్ళు అనేది అమలవుతుంది. అలాగే అన్ని ఇళ్ళకి కుళాయిలు ఇస్తానని చెప్పి అప్పట్లో కేసీఆర్ గారు ప్రామిస్ చేసి కుళాయిల సంఖ్య కూడా పెంచారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదకరమైన అంశం ఏంటంటే, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, హైరేజెస్లో కానీ, లేదంటే ఈ అపార్ట్మెంట్స్లో కానీ, ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో అన్అఫీషియల్గా నీకు నాలా కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు సపోజు ఒక 1 ఇంచ్ పర్మిషన్ తీసుకొని 2 ఇంచ్ వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ కారణంగా నీకు వాటర్ ఎక్కువ యూసేజ్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం వచ్చింది గ్రేటర్ హైదరాబాద్లో. కానీ ఈ వాటర్ ఇస్తున్నందుకు, సప్లై చేసినందుకు దానికి తగినటువంటి ఈ మీటర్లు పెట్టుకొని ఇవ్వమన్నారు. ఇది లిమిట్ దాటిన వాళ్ళకి మీటర్ పెడితే కనుక ఆ మీటర్ల కన్నా ఎక్కువ వాడుకుంటే కనుక కట్టాలి అపార్ట్మెంట్లో. కానీ ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ ఎవరు కట్టడంలా. దాంతో జలమండలికి నష్టాల్లో ఉంది. ఇప్పుడు జలమండలి నష్టాల్లో ఉన్నప్పుడు మరి మిగతా సప్లై చేయాలి, తర్వాత మెయింటెనెన్స్లు ఇవన్నీ ఎలా చేస్తుంది? చేయలేదు కదా. ఆ కారణం చేత ఈ ఉచితం అనేది ఆపేస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు మొదలుపెట్టారు కేటీఆర్ గారు. సో అలాగే హైడ్రాది
హైడ్రాది కూడా ఏంటి, యాక్చువల్గా మూసి ప్రక్షాళన అనేది తయారు చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ మూసీకి ఇరువైపులు ఉండే ఆక్రమణ మొత్తాన్ని తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కూడా వాళ్ళే. కానీ గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు చేసేది అదే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, హైడ్రా అనేది దాన్ని పెట్టి హైలైట్ అయింది. ఇప్పుడు హైడ్రా పెట్టి పేదల ఇల్లు కూల్చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫోకస్ చేసేసారు. దీంతో రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భావన. అలాగే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ, అక్కడ రైతుల్ని కొట్టారు పోలీసులు, లేదంటే రైతుల్ని గందరగోళం చేశారనేది అదొక ఇష్యూ తీసుకొచ్చారు. సో రైతులకు వ్యతిరేకి, అలాగే పట్టణ పీపుల్కి వ్యతిరేకి, నిరుద్యోగులు ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ ఏమైపోయిందని అడుగుతున్నారు. మరి మీరేంటి ఇచ్చిన హామీలు ఎక్కడ ఉన్నాయి, అన్ని 420 హామీలు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు కేటీఆర్ గారు. సో ఈ ప్రచారంలో సోషల్ మీడియా కూడా యాడ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా గురించి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకమైన క్యాంపెయిన్గా కొంతమంది బయలుదేరారు. వెరసి తెలంగాణ సమాజం, తెలంగాణ ఓటర్లు తమ వైపు ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే మేమే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పి ఈ మధ్య కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. సరే, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ ఈ మధ్యకాలంలో పెరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, వాళ్ళు అంతర్గత సర్వే చేసుకుంటే. అందుకే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తున్నాం అని చెప్పి చెప్పారు. కానీ వెళ్ళట్లా. ఎందుకు వెళ్తలేదంటే రిజర్వేషన్కు మేము ఫైనల్ చేయలేదు. బీసీ రిజర్వేషను కులగణన జరిగింది, బీసీ గణన జరిగింది. సో ఈ బీసీ గణన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి రిజర్వేషన్ ఫైనల్ అయినప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తాం. 42% లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాల్సిందే, అది క్లియర్ అయినప్పుడు మేము వెళ్తామని చెప్పి పెండింగ్ పెట్టేశారు. అంటే దీని వెనక లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే భయమా, లేదంటే నిజంగానే బీసీకి సంబంధించినటువంటి వర్గానికి రిజర్వేషన్ ఇవ్వదలుచుకున్నారా అనేది ఇప్పుడు పాయింట్అవుట్. ఇప్పుడు తాజాగా ఏంటి, ఈ రిజర్వేషన్ ఉందని కేంద్రం కోర్టులో వేసేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడేమో ఆర్డినెన్స్ ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ క్లియరెన్స్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. ఆ లాస్ట్కి ఆయన ఆమోద ముద్ర వేస్తేనే కదా అది బిల్లు అయ్యేది, చట్టరూపంలోకి వచ్చేది. ఇప్పుడు ఈ ఆమోదం పొందాలంటే కేంద్రం యొక్క అనుమతి కావాలి. కేంద్రం అనుమతి ఇస్తే ఇది అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు అందరూ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళి అక్కడ ఖర్గే, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ, ప్రియాంక గాంధీ అందరూ కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇవాళ బీసీ రిజర్వేషన్ కోసం ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడేమో కవిత గారు చేశారు, అనుమతి లేదని చెప్పి మధ్యలోనే ఆపేశారు, అది వేరే విషయం. 72 గంటలు దీక్ష దిగారు కదా ఆవిడ కూడా, పర్మిషన్ లేదని చెప్పేసి ఆవిడ్ని తొలి రోజే లేపేశారు, దీక్ష నుంచి విరమింపజేశారు. ఇక్కడ ఢిల్లీకి వెళ్ళారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు బదనాం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకి బీజేపీ పార్టీ అని. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తుంది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, పోటీ ఎవరు? బీజేపీయే. కాబట్టి బీజేపీని బదనాం చేయాలంటే మనం ఢిల్లీ వెళ్ళి ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకి బీజేపీ అని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అది ఎప్పుడు రావాలి ఆ బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలు? ఇప్పుడు అది ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, అది ఆమోదం పొందాలి. ఆమోదం పొందే పరిస్థితి కనిపించట్లేదు. అది ఆమోదం పొందితేనే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్టేగా. అంటే దాని అర్థమైంది కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది, బీజేపీ కూడా చెబుతుంది. మరి బీసీలకి 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు దాన్ని ఏమంటారు, ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తే తప్ప ఇది అమలు చేయడం సాధ్యం కాదు అని అంటారు. ఎందుకు? 50% రిజర్వేషన్ స్లాబ్ ఉంది కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా ముడిపెట్టి ఎట్టగలుగు లోకల్ బాడీ ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నారు. సరే, అవి వాయిదా వేసినా కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే వాయిదా వేయలేరుగా. 6 నెలల లోపల ఖచ్చితంగా ఆ ఎలక్షన్ అయితే ఖచ్చితంగా జరపాల్సిందే. దానికి సిద్ధమవుతున్నారు ఇంకొక వైపు. సో ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీజేపీ మనకు పోటీ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. అండ్ బీఆర్ఎస్ ఏమంటున్నారు, అసలు బీజేపీ ఇక్కడ అయిపోయింది, బీజేపీ ఏముంది పెద్ద లేదు ఇక్కడ, కాంగ్రెస్ పార్టీకి యాంటీ వచ్చేసింది, ఆయన గ్రాఫ్ పడిపోయింది రేవంత్ రెడ్డి గారిది, మనమే అధికారం, మనదే మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు.
బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇక మనమే అధికారం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు కార్డు లేదంటే బీసీ రిజర్వేషన్లు అనే దాన్ని ఎవరికి వాళ్ళే తమకు అనుకూలంగా మలుచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే. ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏమో లోకల్ బాడీ ఎలక్షన్స్ని అసలు ఎప్పుడు పెడుతుందో తెలియదు. రాజ్యాంగం ప్రకారం పెట్టేయాలి ఇన్ టైంలో, కానీ పెట్టడంలో అది అయితేనే పెడతారు. అది కావట్లేదంటే బీజేపీ వల్ల కావట్లేదని చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఏం చెప్తుంది, వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోతారు కాబట్టి బలం లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటారు. సో కాబట్టి ఇదంతా ఢిల్లీ కోర్టులో వేసి తెలంగాణలో ఆడుతున్నటువంటి రాజకీయ గేమ్ కింద మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.